మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పోస్చర్. మనం డైలీ పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన డైలీ ఏ రంగంలో జాబ్లో జాయిన్ చేసే వాళ్ళకైనా పోస్చర్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేయకపోతే బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ వచ్చేది చాలా కామన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఆక్యుపేషన్ వాళ్ళకి మెయిన్లీ పోస్చర్, అండ్ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా ఉమెన్స్కి కూడా మెయిన్లీ ప్రతి దానికి చిన్నదానికి కూడా బెండింగ్ అండ్ స్టూల్ యూజ్ చేయకుండా వస్తువులు తీయడం, అలా చాలా తప్పులు చేస్తారు. చిన్న చిన్న తప్పులే అవి పెద్ద మిస్టేక్స్ లాగా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది, అండ్ బ్రీతింగ్ కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఈ వీడియోలో నేను కొన్ని మీకు లైఫ్ మాడిఫికేషన్ ఎలా చేసుకోవాలో గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనము అంటే నార్మల్గా హైట్ ఉండే వాళ్ళకి మెయిన్గా ఈ ప్రాబ్లం వస్తుంది అన్నట్టు. వాళ్ళు హైట్ ఉండే వాళ్ళు ఇట్లా బెండింగ్ చేసే వల్ల పోస్చర్ అనేది మెయింటైన్ అవ్వదు. సో మెయిన్లీ హైట్ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవాల్సింది. ఇంకా ఇంట్లో ఉండే ఉమెన్స్కి మెయిన్లీ ఇంకా పిల్లలు పుడితే ఇంకా ఎక్కువ అయిపోతుంది. చిన్న దానికి కూడా చిన్న టాయ్స్ పడేస్తారు. ఇంకా ఇంట్లో పని చేసేదానికి అన్నిటికీ బెండింగ్, ప్రతి దానికి ఇంట్లో వైఫ్స్కి తెలుసుంటుంది, ప్రతి దానికి కింద వంగి తీసుకోవాల్సింది ఉంటుంది. సో ఆ కింద వంగేదానికి కూడా ఎలా చేంజ్ చేసుకుంటే బ్యాక్ పెయిన్ రాకుండా ఉండేది, నెక్ పెయిన్ రాకుండా ఉండేది, మెయిన్గా పోస్చర్ ఎలా మెయింటైన్ చేయాలనేది ఈ వీడియోలో కొన్ని పొజిషన్స్ నేను మీకు చూపిస్తాను లైవ్లో. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దానికి బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ టాయ్ పడింది, ఇక్కడ క్లాత్ పడింది, ఇంకా అక్కడ ఏదైనా చిన్న వాటికి ప్రతి దానికి బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఇప్పుడు క్లాత్ పడింది అనుకో, దాన్ని కాళ్ళతోనే తీసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇలా నడుము మొత్తం మంచి బెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా తీసుకోవాలంటే మోకాళ్ళ మీద ఇలా బెండ్ చేసి ఇలా జస్ట్ ఇలా తీసుకుంటే, చూడండి ఇలా ఇప్పుడు ఈ వస్తువు అనుకో కింద ఇలా మనం ఎవరైనా నార్మల్గా బెండింగ్ ఇలానే వస్తుంది. సో ఆ బెండింగ్ అనేది తప్పు. ఆ బెండింగ్ దాని వల్ల ఇలా మోకాళ్ళ మీద కూర్చొని ఇలా తీసుకుంటే స్పైన్ స్ట్రైట్ ఉంటుంది. ఇంకా బెండ్ అవ్వడం వల్ల ఎక్కువ స్పైన్ మీద ఒత్తిడి పడకుండా బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ వస్తువు కూడా ఇంత లాంగ్లో పెట్టి బరువులు ఎత్తదు, ఇది ఉంటుంది. దగ్గర పెట్టడం వల్ల ఎక్కువ బ్యాక్ మీద ప్రెషర్ పడదు. ఇంకా చూడండి, ఇంకా మనం ఏదన్నా ఇంట్లో వస్తువులు తీసుకోవడానికి పైన ఎత్తి ఇలా అని తీసుకోవడం, దట్ ఈస్ నాట్ కరెక్ట్ పొజిషన్. మనం ఏదన్నా పైన ఏదైనా వస్తువు ఉంటే మనము దాన్ని రెక్టిఫై ఎలా చేయాలంటే ఏదైనా స్టూల్ తీసుకొని స్టూల్ మీద ఎక్కి వస్తువు తీసుకుంటే బెటర్. నెక్స్ట్ చిన్న దానికి కూడా ఇలా వంగి కీస్ ఓపెన్ చేయడం, కింద వంగి ఏదైనా టాయ్ తీసుకోవడం అయితే అసలే చేయదు. మనం ఒక వాక్ స్టాండింగ్ పొజిషన్లో ఉండి జస్ట్ ఇలా స్పైన్ బెండ్ చేయకుండా ఇలా వస్తువు తీసుకుంటే అది లైఫ్ మాడిఫికేషన్ అన్నట్టు. నెక్స్ట్ మన స్లీపింగ్ ప్యాటర్న్, నెక్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా చూడండి, పిల్లో మనం ఎలా యూజ్ చేయాలంటే పిల్లో ఉంది కదా, కొందరైతే నార్మల్గా 2-3 పిల్లోస్ యూజ్ చేస్తారు. 2-3 పిల్లోస్ పెట్టడం వల్ల నెక్ ముందుకు వెనక్కి ఎక్కువ ప్రెషర్ పెడతారు. ఫస్ట్ ఎలా పెట్టాలో చూపిస్తాను, తర్వాత ఎలా పెట్టాలో చూపిస్తాను. చూడండి, ఇలా పడుకుంటాం కదా, మిడిల్లో పెట్టి పడుకోవాలి. హెడ్ స్ట్రైట్గా పడుకున్నప్పుడు అండ్ సైడ్ టర్న్ చేసినప్పుడు ఇలా సైడ్గా టర్న్ చేసి మిడిల్లో పెట్టి పడుకోవాలి. సో ఎక్కువ ప్రెషర్ పడదు. అండ్ ఆల్టర్నేటివ్గా మనము కావాలంటే నెక్ దగ్గర టవల్ రోల్ చేసి పెట్టుకోవచ్చు, లేదా బటర్ఫ్లై పిల్లో అన్నా వాడితే ఎక్కువ నెక్ మీద ప్రెషర్ పడదు. సో ఇది నెక్ పొజిషన్ అన్నట్టు. అండ్ మన వాకింగ్ స్ట్రైట్గా నిల్చోవాలి, దానివల్ల లంగ్స్ మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ పడదు. బ్రీతింగ్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అవుతుంది, పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ లుకింగ్ కూడా ఫార్వర్డ్ ఉంటుంది. అండ్ ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళకి మెయిన్గా పోస్చర్ అనేది కరెక్ట్ మెయింటైన్ అవ్వదు. నా దగ్గర పేషెంట్స్ ఎక్కువ వచ్చేది బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అండ్ అప్పర్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్ ఎక్కువ చూస్తున్నాం కదా. మనము వర్క్ చేసే దగ్గర ఇలాంటి చైర్, బ్యాక్ సపోర్ట్ ఉండే చైర్ వాడితే మనకు స్పైన్కి సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇలా వంగి రాసే ల్యాప్టాప్ చూసే కంటే
చైర్కి ఆనించి కూర్చొని ముందుకి సపోర్ట్ తీసుకొని వర్క్ చేస్తూ ఉంటే అది బెటర్. ఇంకా లాంగ్ అవర్స్లో వర్క్ చేయొద్దు. లైక్ 8 hours 3 hours 6 hours కంటిన్యూస్గా వర్క్ చేయొద్దు. బ్రేక్ తీసుకొని ఒకవేళ 1 hour వర్క్ చేసినారనుకో ఒక 10 minutes 5 minutes అయినా నార్మల్ నెక్ స్ట్రెచెస్ అండ్ హ్యాండ్ స్ట్రెచెస్, సర్వైకల్ ట్విస్ట్ అలాంటివి చేస్తే ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది. ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండదు. మనం లేచి నడవడం, అటు ఇటు తిరగడం, ముందుకు వెనక్కి అలా కొద్దిగా బ్రేక్ అన్న ఇవ్వాలి. ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండదు. సో థ్యాంక్ యూ.